మీకు కళల్లో పాములు కనిపిస్తున్నాయి అంటే ఏమిటి అర్థము ఈ వీడియోలో చెప్తాను. పూర్తిగా వీడియోను చూడండి. అలాగే అందరికీ కూడా ఈ వీడియోను ఫార్వర్డ్ చేయండి. పాములు కనిపించేటువంటి విధానాలు కొన్ని ఉన్నాయి. మీకు అస్తమాట్లు పాము ప్రశాంతంగా ఉండి కలలో కనిపిస్తోంది అంటే మీకు రాబోయే కాలంలో రాహువు కానీ కేతువు కానీ దశలలో వస్తున్నారు అని అర్థం. అలాగే పాము తరుముతున్నట్లు మీకు కల వచ్చింది అంటే అప్పుడు మీకు పూర్వీకుల నుంచి సర్పదోషాలు ఉన్నాయి అని అర్థం. పాము మీకు చుట్టుకున్నట్లుగా కనుక కల వస్తే మీకు రాబోయే కాలంలో రుణాలు అంటే అప్పులు పెరుగుతాయి అని అర్థం. పాము కాటేస్తున్నట్టుగా కల వస్తే మీరు సర్పదోషంలో ఉన్నారు, లేదంటే కనుక మీరు అనారోగ్యము పాలవుతున్నారు అని అర్థం. ఇవన్నీ కూడా స్వప్న శాస్త్రము ప్రకారం పాము కల్లోకి వచ్చినప్పుడు వచ్చేటువంటి ఫలితాలు. మీరు వెంటనే దగ్గరలో ఉన్న సుబ్రహ్మణ్యేశ్వర స్వామి గుడిలో 6 మంగళవారాలు అర్చన చేయించుకుని స్వామివారికి అభిషేకం చేయించండి. ఈ దోషాలన్నీ తొలగిపోతాయి. మనకి ఇప్పటికీ 29,000 మంది ఫాలోవర్స్ ఉన్నారు. ఎంతమంది ఫాలోవర్స్ అయితే అన్ని బిల్వదళాల చేత స్వామికి అర్చన చేసుకుందాం. ఒక్కొక్క ఫాలోవర్ ఒక్కొక్క బిల్వదళంతో సమానం. సర్వే జనా సుఖినో భవంతు.